హాయ్ ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ దినం అనగా 14/05/1994 14/05/1994 క్రీస్తు శకం. ఈ దినం ప్రియమైన దేవుని బిడ్డ, నా పుట్టినరోజు. అందును బట్టి దేవాదేవునికి స్తోత్ర ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక. మరి దేవుని అనాదిక ప్రణాళిక చొప్పున తన హృదయంలో నుంచి తన చేతి ద్వారా తన నోటి ద్వారా దేవాది దేవుడనే దేవుడు నన్ను నిర్మించి రూపించి ఈ భూమిపైన తన భూమిపైన 30 సంవత్సరములుగా దేవుడు నన్ను నడిపించిన విధానం, దీవించిన విధానం, నన్ను పోషించిన విధానాన్ని బట్టి ఆశ్చర్య రీతిగా నేను ఎలాగ నిర్మించబడ్డానో చూచినప్పుడు నాకే ఆశ్చర్యం కలుగుచున్నది అని దేవుని గ్రంథంలోని మాటలు, భక్తుల చేత వ్రాయించిన మాటలు నేను చూచి చదివి ధ్యానించినప్పుడు, నేను అన్వయించుకున్నప్పుడు అవి నాకు ఎంతో ఆశ్చర్యకరమైనది. 1,000 కోట్ల రూపాయలు సంతోషింపలేని, వెండి బంగారములు సంతోషం ఇవ్వలేని సంతోషము దేవుని వాక్కు. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు చూచినప్పుడు వాటిని ధ్యానించినప్పుడు ఎంతగానో దేవుని ద్వారా ఇవ్వడం జరిగింది. ఇలాంటి శ్రేష్టకరమైన మానవ రూపుని, మానవ శరీరాన్ని, మానవుని స్ట్రక్చర్ నడినెత్తిరించి అరిపాద వరకు దేవుడు చేసిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ దినం నా యొక్క జన్మదినం కనుక దేవునికి, దేవాది దేవుని, నిత్యుడైన దేవునికి, ఎంతో ఘనమైన దేవునికి ఎంతగానో నేను నిత్యము, అనుదినము, అనునిత్యము, సర్వకాలము, సదాకాలము, యుగయుగాలు, యుగయుగాలు నా దేవునికి నేను మహిమ చెల్లించేవాడనై ఉన్నాను. ఎందుకనగా తన సొత్తంతటిని యావత్ అంతటిని నేను చూడటానికి, దానిని ధ్యానించడానికి, దాన్ని తినడానికి, అనుభవించటానికి, లేక దాని యొక్క సారమును నేను పుష్టి కలిగి జీవించడానికి అనువైనట్టుగా నా యొక్క శరీర నిర్మాణము చేసి దేవాది దేవుడే తన రాజ్యంలో నన్ను ఉంచాడని సజీవంగా నేను నమ్ముతున్నాను. దేవుడు ఉన్నాడని నాకు అనేక మార్లు తన ఆయా కాలములందు నాకు పరిచయం చేస్తూ ఈ దినములలో కూడా దేవుడు నాతో తన వాక్కుని నాకు అందిస్తూ ఉన్నందుకై దేవాదేవునికి స్తోత్ర ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఇటువంటి గొప్పకరమైన ఈ దినము వలె నా వలె ప్రతి ఒక్కరు సంతోషముతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవాది దేవుని కోరుకుంటూ ఈ యొక్క శుభాకాంక్షలను, శుభమైన దినమును దేవుడు దీవించును